అస్మద్గురుభ్యో నమః. ఆత్మానందం పొందడం అంటే శ్రీకృష్ణునితో ఆనందించడము. శ్రీకృష్ణుడే పరమాత్మ, పరబ్రహ్మము. నేను జీవాత్మను, ఆత్మ పరమాత్మ సమిష్టిగా ఆనందించును. ఆనందాన్ని ఒంటరిగా అనుభవించలేము. ఆనందము అనగా ఇద్దరు. ఆనందమునకు ఇద్దరు ఉండాలి. ఒంటరిగా మనం ఏమి ఆనందింపగలమో ఒంటరిగా ఆనందించడం సాధ్యపడదు. ఒకరు పరమాత్మగా ఉండు శ్రీకృష్ణుడు, మరొకరు జీవాత్మ. ఎవరైనా తాను శ్రీకృష్ణుని అంశనని విశ్వసించేవాడు ఎంతటి కష్టాలలోనైనా చలించడు. ఎందుకంటే అతడు శ్రీకృష్ణుడు తనను రక్షిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. దీనినే మనము శరణాగతి అంటాం. ఈ స్థితిని సాధించుటకు ఒకరు తమ వంతు కృషి చేయాలి, తమ బుద్ధిని వినియోగించుకోవాలి. అంతేకాకుండా ఒకరు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ. శ్రీమద్భాగవతము సప్తమ స్కందము 9వ అధ్యాయము 19వ శ్లోకంలో చెప్పబడినది. శ్రీకృష్ణుడు మనల్ని రక్షించకపోతే ఇంకెవరు మనల్ని రక్షిస్తారు? ఒకవేళ శ్రీకృష్ణుడు మనల్ని నిర్లక్ష్యపరిస్తే మన సమస్యలకు పరిష్కారం లభించదు. వివిధ రకాలుగా రక్షించబడుటకు రకరకాల పథకాలను రచించి చివరకు విఫలమవ్వక తప్పదు. నైపుణ్యం కలిగిన వైద్యులు ఎందరో రోగికి చికిత్స చేసినను అతడు బ్రతుకుతాడనే హామీ ఇవ్వలేరు. శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నచో ఎవరైనా ఎన్ని మందులు వైద్యులు ఉన్నప్పటికీ రోగి మరణించును. మరొక వైపు శ్రీకృష్ణుడు మనలను రక్షణను కల్పించుచో ఏ వైద్య చికిత్స అవసరం లేకుండానే మనము బ్రతకగలము. ఎవరైనాను శ్రీకృష్ణుని పూర్తిగా శరణు వేడినప్పుడే సంతోషంగా ఉండగలరు. అన్ని పరిస్థితులలో తనను తన తల్లిదండ్రులు రక్షించునని బాలుడు విశ్వసించినట్లుగానే మేము కూడా విశ్వసిస్తాము, మనం కూడా విశ్వసిస్తాము. యమునాచార్యులు తన స్తోత్రరత్నం 46వ శ్లోకంలో ప్రార్థించినట్లుగా కదాహ మైకాంతిక నిత్య కింకర ప్రహర్షయిష్యామి సనాథ జీవిత. ఓ స్వామి, నేను ఎప్పుడు నీ సేవను నిత్య సేవకునిగా సేవించుకోగలను? నేను ఎప్పుడు అట్టి సంపూర్ణ యజమానిని కలిగినందుకు ఆనందించగలను? మన రక్షకుడు భాగస్వామి గొప్ప శక్తిమంతుడని తెలిసిన మనకు ఆనందం కలుగదా? కానీ మనము మన స్వశక్తితో సొంత నిర్ణయాలను అనుసరించి నడుచుకొనుచు ఎలా ఆనందంగా ఉండగలము? ఆనందం అంటే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండడమే. శ్రీకృష్ణుడు నన్ను ఎల్లవేళలా రక్షించును అను విశ్వాసంతో ఉండడం. నిజానికి మనము శ్రీకృష్ణునికి సంబంధించిన వారిగా ఉండడమే ఆనందం. మరి ఏ విధంగానూ ఆనందంగా ఉండటము సాధ్యపడదు. శ్రీకృష్ణుడు తన పట్ల జీవులు తిరుగుబాటు భావనతో ఉన్నప్పటికీ జీవులందరినీ అతడు రక్షిస్తున్నాడు. ఏకో బహూనాం యో విదధాతి కామాన్. శ్రీకృష్ణుని రక్షణ లేకుండా మనకు క్షణం కూడా జీవించ సాధ్యపడదు. శ్రీకృష్ణుని కృపను గుర్తించినప్పుడే మనము ఆనందంగా ఉండగలము. శ్రీకృష్ణుడు ప్రతి క్షణం మనల్ని రక్షిస్తుంటాడు, కానీ దానిని మనము గుర్తించటలేదు. ఎందుకంటే మనము మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకున్నాం. శ్రీకృష్ణుడు మనకు కొద్దిగా స్వాతంత్రాన్ని ప్రసాదించి నీవు నీ ఇష్టానుసారం నడుచుకొనుము, వీలైనంతగా నేను నీకు రక్షణ కల్పించును అని చెప్పును. కానీ జీవి శ్రీకృష్ణునకు పూర్తిగా శరణు వేడినప్పుడు అతని పూర్తి సంరక్షణ భారాన్ని శ్రీకృష్ణుడు వహిస్తూ తన ప్రత్యేక రక్షణను కల్పించును. బాలుడు పెరిగి తండ్రిని లెక్క చేయకపోతే తండ్రి ఏం చేయగలడు? కేవలం అతడు సరే నీ ఇష్టానుసారం నడుచుకో అంటాడు కదా. కానీ పుత్రుడు తన తండ్రి పూర్తి సంరక్షణలో ఉన్నచో అతనికి తన తండ్రి నుండి ప్రత్యేక రక్షణ లభించును. ఈ విషయమే శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగంలో 29వ శ్లోకంలో సమోహం సర్వభూతేషు నా మే ద్వేష్యోస్తి నా ప్రియ ఏ భజంతి తూ మా భక్త్యా మైతేతేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి పట్ల పక్షపాతను కలిగి ఉండను. నేను అందరి పట్ల సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందు ఉండును, మరియు నేను అతనికి మిత్రుడనై ఉండును అని చెప్పారు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
హరి ఓం తత్సత్.